హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో పీరియడ్స్ మిస్ అయిన వాళ్ళ కోసం నేను చెప్తున్నా. రెగ్యులర్గా అవ్వకుండా 2 మంత్స్ 3 మంత్స్ అసలు మొత్తానికి అవ్వట్లేదు, ఇట్లా చిన్న ఏజ్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఏంటిదనంటే చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తారు. డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్స్ వేస్తున్నా కూడా అవ్వట్లేదు, కొంచెం ప్రాబ్లంలో ఉంది. దానివల్ల కొంతమంది ఓవర్ ఫ్యాట్ ఎక్కువగా అయిపోతుంది అన్నట్టుగా, పీరియడ్స్ కంటిన్యూగా రాకపోయేసరికి, మంత్లీ రాకపోయేసరికి. సో వాళ్ళ గురించి నేను చెప్పేది ఇది. వన్స్ ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీగా రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు నన్ను నమ్మండి. ఫస్ట్ అయితే నార్మల్గా స్టార్టింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. జస్ట్ స్ట్రెచెస్, మజిల్స్ స్ట్రెచెస్. ఆ తర్వాత నుంచి మీరు ఏం స్టార్ట్ చేయాలనంటే జంపింగ్ జాగ్స్, హైనీ యాక్షన్స్, ఇలాంటివి కార్డియో వర్కౌట్స్. కంపల్సరీగా కార్డియో వర్కౌట్స్ చేస్తే పీరియడ్స్ అనేది వస్తుందనండి. ఎందుకనంటే స్టమక్లో మొత్తం ఒక్కసారిగా ఆ యొక్క ఋతుచక్రం అనేది క్లాట్ అయిపోయి ఉంటుంది అన్నట్టుగా. అంటే కొంతమంది ఇంట్లో ఏ వర్క్ చేయకుండా ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బాడీకి ఫుల్ వామప్ అనేది ఉండాలి. వామప్ కార్డియో వర్కౌట్స్ ఎక్కువ చేయడం వల్ల స్టమక్లో ఉన్న ఎలాంటి డస్ట్నైనా కానీ తొందరగా డైజెస్ట్ చేస్తూ తీసేస్తూ ఉంటుంది. అలా తీసేస్తూ మీరు రెగ్యులర్గా చేస్తే 1 మంత్ మీరు కార్డియో వర్కౌట్స్ చేయండి. కంపల్సరీగా రిజల్ట్ అనేది వస్తుంది, నన్ను నమ్మండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ క్లయింట్స్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, చాలా ఫ్యాట్ అయిపోయారు అన్నట్టుగా. ఇది చేయడం వల్ల 1 మంత్ తను చేసింది, 1 మంత్ అండ్ హాఫ్లోనే తనకి రిజల్ట్ అనేది వచ్చింది. మెడిసిన్స్ యూజ్ చేసింది, బట్ ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్ళి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా మ్యామ్, కానీ ఏం రిజల్ట్ రాలేదు. మళ్ళీ అలాగే నేను చాలా ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా నాకు ఎక్కువగా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి తను నాతో చెప్పింది. తన ప్రాబ్లం తనకి ఏముందో అన్నీ చెప్పేసింది. దాదాపుగా ఒక 10 ఇయర్స్ నుంచి తనకు పీరియడ్స్ మిస్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి తన కార్డియో వర్కౌట్స్ చేస్తూ 1.5 మంత్ అయిపోయిన తర్వాత తనకి ఆ రిజల్ట్ అనేది వచ్చింది. తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన బాడీ కూడా తనకు అప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది అన్నట్టుగా. సో కంపల్సరీగా కార్డియో వర్కౌట్స్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత. నా ముందు వీడియోలో కొన్ని ఎక్సర్సైజెస్ చూడండి, అవి డైలీ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత నేను మీకు కార్డియో వర్కౌట్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మీకు పీరియడ్స్ అనేది తొందరగా వస్తుంది అని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద మెసేజ్ రూపంలో నాకు సెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.